హాయ్ వ్యూవర్స్, ఎగ్ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ పులుసు కోసమని 1 స్పూన్ ఆయిల్ తీసుకొని తర్వాత 2 ఆనియన్స్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు ఇట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని గ్యాస్ స్టవ్ బంద్ చేసేసుకోవాలి. మిక్సీలోకి ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉడకబెట్టిన గుడ్లను ఇందులో వేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు ఇట్లా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫ్రై అయిపోతాయి కదా, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ని తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లోకి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఈ మిక్సీ గ్రైండర్లోకి కొంచెం కార్డ్ వేసుకోవాలి. ఈ కార్డ్ వేసి ఇలా తిప్పిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు 3 వేసేయాలి. 3 వేసేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలాగా పోసుకున్న తర్వాత మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇట్లా బాయిల్ అవుతున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం మిల్ మేకర్ వేసాను. మిల్ మేకర్ వేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది, అందుకోసమని మిల్ మేకర్ వేసుకున్నాము. 5 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం కస్తూరి మెథి, కొంచెం మసాలా పౌడర్, ఈ 2 వేసిన తర్వాత కొంచెం తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇక ఆల్మోస్ట్ మొత్తం తయారైపోయినట్టే. ఒక 2 నిమిషాల తర్వాత ఎంతో రుచిగా ఉంటే గుడ్ల పులుసు రెడీ అయింది. హలో అండి, నేను కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కాస్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నాకు అప్లోడ్ చేయడం కూడా సరిగ్గా రావట్లేదు. అయినా సరే నేను ఎలాగైనా సరే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. ఎంతో రుచిగా ఉండే గుడ్ల పులుసు రెడీ.